సాయిరామ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఒంగోలు నుంచి పద్మ. ఏమ్మాయి పద్మ, బాగున్నావా? బాగున్నాను గురించి. చెప్పమ్మా. మా పాప యూపీలో ఉంది గురించి. అమ్మా తను ప్రెగ్నెన్సీ 6 months. మాకు మేము అక్కడికి వెళ్ళాలి గురించి, వీసాలు లేవు, పెట్టుకుంటే క్యాన్సిల్ అయ్యాయి మొన్న యూపీలో కరోనా ప్రభావం వల్ల. ఎట్లా బాగా మీ బ్లెస్సింగ్స్ కావాలి. తప్పకుండా. ఏం లేదమ్మా, ఒక మంత్రం చెప్తా, రాసుకో. చెప్పండి గురించి. ఓం ఓం క్లీం 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 ఓం క్లీం మార్గబంధవే నమః. ఓం క్లీం మార్గబంధవే నమః. ఇది రోజు 108 సార్లు చేయండి అమ్మా. ఒక 70 రోజులు కంటిన్యూస్ గా చేయండి. ఎన్ని రోజులు స్వామి? ఒక 70 రోజులు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే అది కంటిన్యూ చేయండి. 70 కంప్లీట్ చేయండి. ఓకే అమ్మా, సాయిరామ్. హలో, చెప్పమ్మా. మాకు సొంత హౌస్ కావాలి గురించి, ప్రయత్నంలో ఉన్నాము. అదే ఈ మంత్ర జపంతో మీ సంకల్పాలు ఏమున్నా చెప్పండి. ఇళ్ళైనా అక్కడికి వెళ్ళటం ఏదైనా అన్నిటికీ ఉపయోగపడుతుందమ్మా. ఓకే. ఈరోజు కార్యక్రమంలో అటువంటి పరిష్కారాన్ని విన్నారు, ఆచరించి సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూస్తుండగానే ఇంకా మరొకసారి చెప్తున్నాను, పౌర్ణమి వస్తుంది, ఫాల్గుణ పౌర్ణమి. విశేషమైన ఫాల్గుణ పౌర్ణమి నాడు అమలక పూజ మనం ఇక్కడ ఆచరించబోతూ ఉన్నాం. ఆ రోజు ఉదయం అభిషేకం అయిన తర్వాత అమలక పత్ర పూజ, ఆ తర్వాత సాయంత్రం చక్కగా జ్వాలా తోరణము, పల్లకీ సేవ, ఈ కార్యక్రమాలన్నీ పౌర్ణమి వేడుకలు మనం ఇక్కడ మానసి మహాసంస్థానంలో జరుపుకోబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవాలి అనుకున్నవారు తప్పకుండా మీ పేరును కార్యాలయానికి సంప్రదించి మీరు రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఆ రోజు లైవ్లో పూజ కూడా చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ ఆనందంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, చక్కగా సంతోషంగా ఉండండి. బాబా మనతో ఉన్నాడు. ఎట్టి ఒడిదుడుకులు మనకి ఉండవు. వచ్చిన వాటిని చక్కగా అధిగమించి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయి.